హెబ్రీ పత్రిక 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఒకసారి మనస్ఫూర్తిగా నన్ను చూసి దేవుని స్తోత్రం చెప్పండి. నాతో పాటు చదవండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మన దేవునిలో జీవమున్నది అని తెలుసుకుంటూ వస్తున్నాం. ఏముంది మన దేవునిలో? ఆయన జీవము లేనివాడు కాదు, జీవమున్నవాడు అని నేర్చుకుంటూ వస్తున్నాం. అలాంటి జీవము గల దేవుని చేతిలో పడకూడదట. పడితే ఎలా ఉండదట? భయంకరంగా ఉండదట. హల్లెలూయా. ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచే ఎక్కువ సమయం తీసుకోను. కాస్త నేను కూడా ఈరోజు కొంచెం నలతగా, అంటే బలహీనంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అటు ఇటు తిరిగి ఈ వాతావరణమా ఏమో, మేబీ మీరు బలహీనంగా ఉంటే నేను ఇంకా బలహీనంగా ఉంటాను. ఇంకా త్వరగానే పెడతారు. అన్నం కూడా తయారు చేసినది, ఏం పర్లేదు, ఏసు రక్తం వచ్చే. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు బిడ్లరా, ఆయన పేరు బెల్షస్సర్. ఆయన పేరు బెల్షస్సర్, నెబుకద్నెజర్ కొడుకు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో రాజులను, అధిపతులను అందరినీ ఇంటికి పిలిపించుకొని గొప్ప విందు చేయించుకుంటున్నాడట. ఆయన గొప్ప విందు చేయించుకుంటుంటే మనోడు గెస్ట్లు ఎక్కువయ్యేసరికి, అతిథులు ఎక్కువయ్యేసరికి పాత్రలు సరిపోక వాళ్ళ నాన్నగారు యెరూషలేము మందిరంలో నుండి కొన్ని వస్తువులు దొంగిలించుకొని వచ్చాడు, పాత్రలు. అవి దేవుని మందిరంలో ఉన్న పాత్రలు. ఆ పాత్రలను కూడా తెప్పించేయండి, ఏదైతే ఈరోజు మన పార్టీ గ్రాండ్గా అయిపోవాలి అని త్వరగా తెప్పించుకొని ఈ పదాలు చెప్తున్నప్పుడే ఈ అధ్యాయం ఎక్కడుందో వెళ్ళిపోవాలి. చెయ్యి బుర్ర వెంటనే వెళ్ళిపోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది రాయబడింది. ఆ మందిరంలో నుండి తెచ్చిన పాత్రలలో ద్రాక్షారసాన్ని పోసి అందరూ ఒక గొప్ప పార్టీ చేసుకుంటున్నారట. దేవునికి స్తోత్రం. ఆ టైంలోనే ఒక వ్రేలు వచ్చి వాళ్ళందరూ చూస్తుండగానే గోడ మీద ఏదో రాసిపోయింది. ఇది చూసిన ఆ రాజుగారికి గడ వణుకుతున్నాడట. ఎన్నో అధ్యాయము అంటే బైబిల్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కాస్త అంటే వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంట్రెస్ట్ లేదు అంటే మనకు అంత శ్రద్ధగా బైబిల్ చదవబుద్ధి కాదు. రాత రాయిచున్నట్టుండెను. రాజు హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడ వణుకుచు కొట్టుకుంటున్నదట. ప్రైజ్ ద లార్డ్ చెబుదామా? ఇప్పుడు మంచిగా మాట్లాడదాం. రాజుల చేతిలో పడితే యుద్ధం జరుగుతుంది. మహా అయితే కొద్ది రోజులు రాజ్యం పోయి తర్వాతనైనా మరలా వస్తుంది. ఉద్యోగం పోతే కూడా సస్పెండ్ అయినా ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మళ్ళా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్షస్సర్ అనేటువంటి రాజు, ఆయన గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. వీళ్ళ నాన్నగారు నెబుకద్నెజర్ రాజు. ఆ రాజుకి కొంచెం గర్వం ఎక్కువైపోయి దేవుని లెక్క చేయడు. రాజ్యం ఇచ్చేది దేవుడే, అధికారం ఇచ్చేది కూడా దేవుడే.
ఆ సంగతి మరచిపోయి కొంచెం గర్విష్ఠిగా బ్రతుకుతున్న అతని యొక్క రాజ్యాన్ని దేవుడు తీసేసి మరలా వీడికి మానవ బుద్ధి వచ్చేంత వరకు గాడిదలు అడవి జంతువులతో గడ్డి మేపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ వీళ్ళ నాన్నగారు అడవిలో గడ్డి మేస్తున్నాడు జంతువులతోటి. ఇప్పుడు అది చూసి కొడుకుకి ఏమైనా బుద్ధి వస్తుందేమోనని చెప్పేసి చూస్తే బుద్ధి రాకపోగా దేవుని మందిరంలో ఉన్న పవిత్రమైన వస్తువులను తెచ్చుకొని వాడుకుంటూ మందు జల్సాలు చేస్తున్నాడు సార్ వాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడనే వచ్చింది అమ్మట చెయ్యి రాత రాసి పెట్టాడు. అది రాస్తుంటే మనోడు భయపడ్డాడట, ఉనికాడట, గడ్డగడ్డ ఉనికాడు, కీళ్ళు ఉనుకుతున్నాయట, ఎమోషన్ అయిపోయాడట. భయంకరంగానే మనిషికి ఎవరు పిలిపిస్తారు? ఇంట్లో ఎవడు శకునం చూస్తాడో పిలిపిస్తారు, అవునా? దేవుడమ్మ ఎవరున్నారు, దేవతమ్మ ఎవరున్నారు, జ్యోతిష్యుడు ఎవరున్నారు, మంత్రగాడు ఎవడున్నాడు, బాగు చేసేటోడు ఎవడున్నాడు, అదేగా చూసేది. అదే ప్రయత్నం చేశాడు రాజు కూడా అదే ప్రయత్నం చేసి ఆ దేశంలో ఉన్న మంత్రగాలను, జ్యోతిష్యులను అందరిని పిలిపించాడట. ఏంటి ఈ రాత ఏదో కనబడింది, నాకు కొంచెం చెప్పండి అంటే వారి చేత కాలేదట అది చెప్పడం. వారి వల్ల కాకపోయేనంట. 8వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వారి వల్ల కాకపోయేను, వారి వల్ల కాలేదట. హలో, మీరేమో జ్యోతిష్యులు అంతా చెప్తారని వాళ్ళంట పడుతున్నారు. వీళ్ళు లోకం మంత్రగాళ్ళు అన్నీ బాగు చేస్తారని వీళ్ళంట పడుతున్నారు. అటనే అనుకున్న బెల్షస్సరు దేవుని అసలు ఏంటి, అది రాసిన ఏలేంటి, ఏమి రాశాడు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే వీళ్ళ వల్ల కావడం లేదట. హలో, మీకు అర్థమైందా? దయ్యం వల్ల దయ్యము అన్ని పనులు చేయలేదు. మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు ఏ పని అన్నీ తెలుసు అనుకోవడం అమాయకత్వం, మూర్ఖత్వం. అన్నీ తెలియదు వాళ్ళకి. ఎస్పెషల్గా దేవుడి విషయాలలో అవి వాళ్ళ వల్ల అసలు కాదు. ఇంకా దేవుడి దాంట్లో దేవుడి జోక్యం ఉందనుకోండి, అది దానివల్ల కాదు. కానీ దయ్యము యొక్క ప్రభావం పైన దేవుని అధికారం సంపూర్ణంగా పనిచేస్తుంది. అంటే దేవుని విషయాల్లో దయ్యానికి చేత కాదు, కానీ దయ్యపు యొక్క శక్తులపైన దేవునికి సంపూర్ణ అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇది దేవుని రాత రాస్తే అర్థం కాక తలలు గోక్కుంటున్నారట. ఎవరు మాట్లాడతాం? బాబు, పాప, ఓ బేబీ, కూర్చోమ్మా. తలలు గోక్కుంటున్నారట. వాళ్ళు అర్థం కావట్లేదట. ఈ బెల్షస్సరు భార్య ఎప్పుడు చెప్పిందో, ఎప్పుడు చూసిందో దానియేలు గారి గురించి వాళ్ళ మామగారి టైంలో దానియేలు గారు చెప్పిన మాటలు విన్నదట. రాజా, అతడు మంచి ఆత్మ కలిగిన వాడు, అతడైతే నీకు సొల్యూషన్ దొరుకుతుందని ఒక దారి చూపించింది. హలో, ఇంతమంది మాంత్రికుల వల్ల కాంతి ఒక సామాన్య మనుషుడు వల్ల అవుతుంది అంటారా? మీరు ఈ మధ్యకాలంలో చూసారా? టీవీలలో కానీ యూట్యూబ్లలో వీడియో వస్తుంటే జ్యోతిష్యం చెప్పబడును, ఫోన్ నెంబరు, అవునా? ఏడబడతాడా జ్యోతిష్యం చెప్పబడును, ఫోన్ నెంబరు. మరి ఈ కాడికంట పోయి బెల్షస్సర్ కాడికి పోయి సొల్యూషన్ అంటే చెప్పురి. కుటుంబ సమస్యల, భార్యాభర్తల గొడవల, ఈ మధ్యకాలంలో ఈ పదాలన్నీ పాస్టర్లు కూడా వాడుతున్నారు, తెలుసా మీకు? ఈజీగా. వీళ్ళు ఒక రకమైన జ్యోతిష్యులు. హలో, ఈ బోట్లన్నీ చూసిన బెల్షస్సరు వీళ్ళేమైనా సొల్యూషన్ చూపిస్తారేమని వీళ్ళని పిలిస్తే వాళ్ళ వల్ల కావట్లేదట. స్వస్థత బోధకులు కూడా చూడండి, కింద ప్రవచన వివేచన వరము కలిగిన దైవజనుడు. పబ్లిసిటీ, ఇదొక పబ్లిసిటీ. హలో, నిలబడతారా ఏమన్నా?
సచ్చేదాకా వదిలిపెట్టను. మళ్ళా నేను చెప్తున్నా, నా చేతిలో పడితే మీరు చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాల. నడువులు మళ్ళా అరిగిపోయి మోకాలు నొత్తనేనే కూర్చోబెట్టాను. నిద్రపోయినట్టు నాకు అనిపిస్తే పేరు పెట్టి పిలిచి లేపుతాను. ఈ ఈ జ్యోతిష్యులు, ఈ మాంత్రికులు వీళ్ళు బోర్డులు పెట్టుకున్నారు కదా, వీళ్ళు మరి సొల్యూషన్ చూపిస్తారని పిలిస్తే ఒక్కడు కూడా సొల్యూషన్ చూపెట్లా. సొల్యూషన్ చూపించాడే దానియేలు లాంటి వాడికి పబ్లిసిటీ అవసరం లేదు. దానియేలు ఎక్కడన్నా రాసుకున్నాడా వివేచన వరము కలిగిన దైవజనుడని? ఇప్పుడు అయ్యగారులకు అన్నీయే స్వస్థత, ప్రవచన, వివేచన వరము కలిగిన దైవజనులు, కృపావరములు కలిగిన దైవజనులు. పాపం ఇన్ని వరాలు ఉన్నాయి. దానియేలు గారికి ఏ రోజు పెట్టుకోలేదు. ఈయన భక్తిని ఒక రాజుగారి భార్య రాణి గారు గుర్తించారండి. స్తోత్రం చెప్పట్ల. తెలుసా, గొప్ప గొప్ప దైవజనుల గురించి చిల్లరగాలకు అర్థం కాదు, కానీ గొప్పలకు అర్థమైంది. గొప్ప దైవజనుల గురించి చిల్లరగాలకు అర్థం కాదు. యేసు ప్రభు వారి గురించి కూడా కైసరు భార్య మాట్లాడింది. తెలుసా మీకు? కైసరు పిలాతు భార్య మాట్లాడుతుంది. దానియేలు గురించి కూడా బెల్షస్సర్ భార్య రాణి మాట్లాడుతుంది. గొప్ప ఒక మంచి మనుషుడు ఉన్నాడు, ఒక మామూలుడు కాదు అతను పిలిపిస్తే నీకు సొల్యూషన్ అవుతుంది. ఏంటి మన ఊర్లో ఉన్న మాంత్రికుల కంటే గొప్పడా? ఎక్కడుంది ఆయన ఆఫీసు? కనుక్కోండిరా. ఆఫీసు ఎక్కడుండదు సార్ ఆయనది. ఆయన ఆఫీసు మోకాళ్ళ ఆఫీసు. స్తోత్రం చెప్పట్ల. ఆఫీసులో ఫోన్ నెంబర్ కూడా లేదు. వీళ్ళ సమస్యలే తీరు. వీళ్ళ సమస్యలే 100 ఉంటాయి. వీళ్ళు బయట వాళ్ళ సమస్యలకి సొల్యూషన్ చూపించడానికి ఫోన్ నెంబర్లు ఎత్తుంటారు. పాస్టర్లు చాలామంది స్వస్థత వరాలు కలిగిన, కృపా వరాలు కలిగిన దైవజనులు గొప్పలు ఉన్నారు సార్. మాట్లాడితేనేమో తట్టుకోలేరు. హల్లెలూయా. రాజుగారు గమనించి పిలిచాడట ఆయన్ని, దానియేలు గారిని పిలిచి గొప్ప ఆఫర్ ఇచ్చాడు, పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, ఏం లేదు, ఓయ్ దానియేలు, నీ గురించి నేను విన్నానా? 16వ వచనంలో, నువ్వు గాక ఈ దర్శన భావాన్ని చెప్తే నీకు ఊదా రంగు వస్త్రం వేస్తాం. ఫస్ట్ 2, మెడకు సువర్ణమైన ఒక నెక్లెస్ వేసేస్తాం. నెక్లెస్ అంటారు దాన్ని, మగోళ్ళు వేసేదాన్ని ఏమంటారు? హారమే. అదే ఇంగ్లీష్లో ఏదో డైమండ్ వేసేస్తాం. అయ్య బాబు, డైమండ్ నెక్లెస్. 3వది, మా దేశంలో 3వ అధిపతివి నువ్వే. 3 ఉద్యోగం, 3 ఆఫర్లు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఈ నాకు ఆ రాసిన రాత గురించి కాక నువ్వు చెప్తే ఈ 3 సన్మానాలు నీకు వర్తిస్తాయి పో అంటే, పాపం అయ్యగారు ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో, అయ్యా బెల్షస్సర్ గారు, నువ్వు వేసిన ధూపం ఇక చాలులే కానీ నాకు నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో. స్తోత్రం. నీ దానం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చిన్న లాజిక్ చెప్తానేనండి. స్వస్థత, దీని తర్వాత నేను దీని గురించి స్వస్థత, దీవెన, ప్రవచన, వివేచన వరం అని చెప్పుకుంటున్నారు. చూసినారా? వాళ్ళు పెట్టుకునేది దేనికో తెలుసుగా? డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతి కొరకు. దానియేలు గారికి ఇన్ని వరాలున్నా పెట్టుకోలేదు. అంటే ఈయనకి ఏ పిచ్చి లేదు, డబ్బు పిచ్చిలేదు. నీ దానం నీ దగ్గర పెట్టేసుకో అన్నాడు. ఇప్పుడు పెట్టుకుంటున్నోడికి ఏం పిచ్చిందో మీకు అర్థం కావాలి, నాకు సంబంధం లేదు. పేరు పిచ్చింది. అయ్యగారు అయితే కడుపులో కణుతులు కొన్నది కూడా కనిపెడుతుంది. అవునా? అబ్బా, ఒక అయ్యగారు ఈ మధ్యకాలంలో ఏం పాపులర్ అయినాడు సార్. వాడు బుట్ట బచ్చగాడు. వాడెవడు రాపి ఏదైనా పేరు ఉండదు, అమ్మ తేజ నాన్న తేజ అని పెట్టుకుంటాడు. వాడు బచ్చగాడు. నిన్న మొన్న పుట్టినోడు. వాడు పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఎట్టా అంటే ఏదో దాని కోడ్ తెలుసుకున్నాడు, దాని కథ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆడ చూసిన పేరు ఏందో తెలుసా? ఆ పేరే. అర్జెంటుగా పేరు రావాలి. ఇప్పుడు వీళ్ళకి అర్జెంటుగా పేరు రావాలి. పేరు రావాలంటే ఏం చేయాలి? పేరు, బ్రాండ్.
వరం ఉందని చెప్పుకోవాలి. నాకు ఆ వరం ఉందని. ఇప్పుడు అందరూ ఏమంటారు, అయ్యగారు వరం ఉందంటే. అయ్యగారు, ఈ చదువు రానుల వల్ల చాలా ప్రమాదకరం ఉందండి వ్యవస్థకి. ఈ ఈ ఈ ఈ గ్రామాలలో ఈ తాకట్లు ఏమంటారు, అది తాయెత్తులు, ఈ భూత వైద్యం, శకునాలకు అలవాటు పడ్డ చదువు రానులు ఉన్నారు. వీళ్ళ వల్లనే వ్యవస్థ మొత్తం భ్రష్ట్ అయిపోతుంది. వీళ్ళ వల్లనే దొంగలంతా తయారవుతున్నారు. వాళ్ళని కాదు మనం నమ్మాల్సింది. అమ్మా, వీడు ఇంకొక మూర్ఖుడు, వీడు పరమ మూర్ఖుడు. వాడేమో మూర్ఖుడు, ఆడొక మూర్ఖుడు, వీడేమో డబల్ మూర్ఖుడు. వీడు దయతో నేను ఏమంటున్నానంటే, దానములు ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను అన్నా కూడా నీ దానం నీ దగ్గర పెట్టుకో. నాకు దేవుడు ఏం బయలుపరిచాడో చెప్పేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, స్వస్థత బోధకులకు ఉన్నంత డిమాండ్ ఎవడికి లేదు. యూట్యూబ్లో ఒక అయ్యగారు ఉంటాడు, నా దాంట్లో సగం ఉంటాడు. ఆయన పేరు కూడా చెప్పేస్తాను, పేరు నెంబర్ కావాలంటే ఇస్తాను. మీ ఇంట్లో చాదబడి బోనమతి అని తీసేయాలా, మాకు ఫోన్ చేయండి అంటాడు. మేము చేస్తే ఎత్తాడు వాడు, పాడైనడు. విశ్వాసులు చేస్తే ఎత్తుతాడు, మాలాంటి సేవకులు చేస్తే ఎత్తాడు. విశ్వాసులు చేస్తే ఎత్తి చెప్పండి, అయ్యా పలానా మా ఇంట్లో ఒకరోజు మీరు రావాలయ్యా, ప్రార్థన చేయాలి. వాడు ముందు ఏం చెప్తాడు తెలుసా, అపాయింట్మెంట్ కింద 6,000 కట్టమంటాడు. ముందు ఫస్ట్ చేసేదాడు. అయ్యగారు కొట్టినవయ్యా, రైట్. కారు మాట్లాడుతున్నావు, కారుకి కిరాయి కట్టు, కిరాయి రాను పోను కిరాయి. ఇంటికి వచ్చినాక మంచిగా బిర్యానీ ఉండాలి. 2, 3వది పోయేటప్పుడు కానుక ప్రార్థన చేసుకొని కానుక బియ్యాల. సొంత ఊర్లో ఉన్న అయ్యగారు వస్తే 10 రూపాయలు కానికీయడానికి ఆలోచిస్తారు. తరి దొంగలు ఇంటికి దైవజనుడు వస్తే 100 రూపాయలు కానికీయడానికి ఆలోచిస్తారు. వాడికి 10,000 రూపాయలు పెట్టి మొత్తం సకల సౌకర్యాలు పెట్టి పంపిస్తారు. వాళ్ళు డిమాండ్, ఎంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్ ఇవ్వాలి. ఏమి నడుస్తుంది ఇప్పుడు? దేవుని పేరుతో అక్రమం, వ్యాపారం నడుస్తుంది. అన్ని జ్ఞానాలు, ఇంత జ్ఞానం కలిగిన దానియేలు ఎక్కడ కూడా ఒక బోర్డు పెట్టుకోలేదు, ఒక నెంబర్ పెట్టుకోలేదు. నాకు ఈ వరం ఉందని కూడా ఎవడికి చెప్పుకోలేదు. ఆయన వరం గురించి ఒక రాణి గారు గుర్తుపట్టి చెప్పారు. స్తోత్రం చెబుతామా. ఆయన వచ్చి కరెక్ట్గా 4-5 వచనాలలో మొత్తం వివరించాడండి. ఏం లేదు బాబు, మీ నాన్నగారికి కొంచెం పొగరు పట్టేసింది అమ్మా. ఏనండి, ఇప్పుడు అంత అర్థమైతే అది మనకు బైబిల్. ఇప్పుడు అంత అర్థం ఈజీ కాదు అర్థం. మీ నాన్నగారు ఏమనుకున్నారంటే, నేను రాజుని కదా, చక్రవర్తిని కదా, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకొని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, తిట్టడం, చేయడం, రాజ్యాలు తొలగియడం అన్నీ చేసుకున్నాడు. అసలు ఈ అధికారాలన్నీ వచ్చేది ఒక ఆయన కానించి. అది మర్చిపోయి ఇచ్చలవిడిగా దొరుకుతుంటే దేవుడు ఆయనకు బుద్ధి చెప్పాడు. గడ్డి మేపు, అడవిలో జంతువులతో గడ్డి మేపిస్తున్నాడు. ఇది చూసిన నీకేమైనా బుద్ధి వస్తుందేమో అని చూస్తే 23వ వచనంలో, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనస్సును అనుసుకొనకయు పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటువి. ఏం చేశాడంటే ఆయన గారు చూసి ఏమి రావాలి? ఎయిడ్స్ వ్యాధి రోగం వచ్చి చచ్చిన తర్వాత వాడిని చూసి నీకేమి రావాలి? ఒక ప్రమాదంలో యాక్సిడెంట్ అయి చచ్చాడు అని అంటే వాడిని చూసి నీకేం రావాలి? ఏమి రావాలి? ఒకడు పతనమయ్యాడు అని అంటే వాడు పతనమైన రూట్ ఏందో తెలుసుకున్నాక నువ్వేం కావాలి? కానీ నువ్వు కాలేదు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, హెచ్చించుకున్నావట. ఎట్లనగా నీవును నీ అధిపతులను, ఇక్కడి నుంచి చదవండి జాగ్రత్త, ఇక్కడి నుంచి చాలా వండర్ఫుల్ వర్డ్స్ అవన్నీ. నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరములలో పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు, ఇక చూడండి త్రాగుచున్నారు. ఫస్ట్ థింగ్, చూడలేని, వినలేని, గ్రహింపలేని, చేతగాని ఎండి బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని. చూడండి, నీ ప్రాణమును
నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను గనపరచలేదు. స్తోత్రం చెబుదామా? ఆయనను నీ ప్రాణము, నీ మార్గాలు, ప్రతి మనిషిని ప్రాణము దేవుని వశంలో ఉంది. మన మార్గాలన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నవి. ఆ వశములో ఉన్న దేవుణ్ణి మరిచిపోయి చూడని, వినని, గ్రహించలేని ఆ దేవతలకు నువ్వు స్తుతించావు, మహిమపరిచావు, కానీ ఆయనను గనపరచలేదు కనుక చూడండి, కావున ఆయన ఎదుట నుండి ఎరచెయ్యి వచ్చి ఈ రాతను రాసిన శాసనమేమనగా మెనీ టెకెల్ ఉపార్సిని వాక్య భావమేమనగా మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాని ముగించెను. టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతువి. కరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారాసికులకు ఇవ్వబడును. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడట ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఏ రాజు గురించి చెప్తున్నా నేను? నిన్ను తూచాడు బాబు. నీ మాంత్రికులకు అర్థం కాలేదు, నీ జ్యోతిషులకు కూడా అర్థం కాలేదు. నిన్ను తూచాడు దేవుడు, నువ్వు తేలిపోయినావు కనుక రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసేసి ఏరే వాళ్ళకి వస్తున్నావు. నీ లెక్క చూశాడు దేవుడు. నీ లెక్క నువ్వు సరిగా ఆయన కోసం బతకలేదు, ఆయనను గనపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు చదువుతుంటే చాలా భయం అవుతుందండి, చాలా భయం, ఉణుకు పడుతుంది నాకు. అంటే లెక్కలు కూడా చూస్తాడు దేవుడు. ఒక 1000 రూపాయలు మనము మన పిల్లలకి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకో, కొనుక్కొని పొనుకో, సాయంత్రం వచ్చినప్పుడు మిగిలినవి నాకు అంటారు తల్లిదండ్రులు, అవునా? సాయంత్రం వచ్చినాక పిల్లోడిని డబ్బులు అడిగితే డబ్బులు లేవనంటే సరే, లేకపోతే లెక్క చెప్పమంటారుగా. దేని ఖర్చు పెట్టావో అడుగుతారా లేదా? కూల్ డ్రింక్ తాగాను 10 రూపాయలు, టిఫిన్ చేశాను 50 రూపాయలు, లెక్క చెప్పాలి వద్దా? దేవుడు కూడా మనందరినీ లెక్కలు అడుగుతాడు. హలో, గాలికి వచ్చి గాలికి పెరిగిన వాళ్ళం కాదు, మనకు ఒక లెక్కలు ఉన్నాయి. దేవుడు మనను ఒక కౌంట్ లెక్కతో భూమి మీదకి పంపించాడు. ఆ లెక్క చూసినప్పుడట బెల్షస్సరు తేలిపోయాడట. దేవుని కనపరచలేదట బెల్షస్సరు. ఈ రోజున ఇంత బతికిచ్చాడని మనకి, అవునా? ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. మనము దేన్ని కనపరుస్తున్నామో తెలుసా? వస్తువులను కనపరుస్తున్నాం, కుక్కలని కనపరుస్తున్నామండి. మన జీవితంలో దేవునికి తప్ప అన్నిటికీ విలువ ఉంటుంది. చూడండి మీరు, దేవునికి తప్ప అందరికీ విలువ ఇస్తాం మనం. ఇప్పుడు దానియేలు వచ్చి గుర్తు చేస్తున్నాడు, బాబు నీ ప్రాణం ఎవరి వశంలో ఉందనుకుంటున్నావు? ఎవరి వశంలో ఉందో తెలుసా? ఉదయకాలం మంచం మీద నుంచి దిగి కాలు కింద పెట్టినామనంటే దేవుడు సెలవిస్తే మనం ఈరోజు చూస్తున్నాం. మన ఫుడ్ కాదు, రాత్రి నిన్న తిన్న ముక్కలు కాదు, బాదం పప్పులు, జీడిపప్పులు కాదు, ఇడ్లీలు, బోండాలు, దోశలు కాదు. నువ్వు నేను ఈరోజు చూడాలని ఆయన అనుకున్నాడు కనుక మనం బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని పక్కన పెట్టి చూడని, ఎనని, గ్రహించని దేవతలను నువ్వు గనపరిచావు, కానీ దేవుని నువ్వు గనపరచలేదు. దేవుడు ఊకుంటాడమ్మా? వీడు మొదనష్టపోడు అండి, వీడు దరిద్రుడు, వీడు బెల్షస్సరు. ఆడు తాగి చచ్చాడు. మళ్ళీ దేవుని పాత్రల్లో తెచ్చుకుని తాగాడట. దేవుని మందిరంలో ఉండేటువంటి పాత్రలు తెచ్చుకుని తాగి చచ్చాడు. మళ్ళా అవి తాగి దేవుని మహిమపరచకుండా అక్కడున్న దేవతలను దండాలు పెట్టుకున్నాడట. వాడు ఊకుంటాడా? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఇప్పుడు ఈసారి గారు ఎవరి చేతిలో పడ్డాడు? రాజుల చేతిలో కాదు, చక్రవర్తుల చేతిలో కాదు, దేవుడి చేతిలో పడ్డాడు.
ఇప్పుడు ఆయన లెక్కలు తీయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అసలు ఈయన కథ ఏందో లెక్క చూద్దామని లెక్క తీశాడు. తీసేసరికి మొత్తం చాప్టర్ క్లోజ్ దగ్గరికి వచ్చేసింది. రాజును అనుకున్నాడు కదా, ఎర్ర విక్తో తూకం వేసాడు, మొత్తం బయటకు వచ్చేసింది. హల్లెలూయా. మనందరికీ తెలియని విషయం, జీవిత రహస్యం చెప్తున్నాను. మీ అందరి వయసు ఎంతో నాకు తెలియదు, నీ వయసు మీకు తెలుసు. ఎప్పటికి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కూడా నాకు తెలియదు, మీకు తెలుసు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీరు ఏమి చేసుకున్నారో మీ జీవితంతో మీకు తెలుసు. వీటన్నిటిని దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క అడుగే తీరుతాడు. లెక్కలో మనం అందరం నిలబడాల్సిన వాళ్ళమే. బైబిల్ చెప్తుంది, ఎవడైనా రాజులు లేదు, చక్రవర్తులు, అందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసిందే, అందరం దేవుని దగ్గరికి రావలసిందే. తెలుసా మీకు, బైబిల్ చెప్తుంది, మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము. ఆ మాట చదువుతారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:13. ఎబ్రీ పత్రిక 4:13. మనము ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. బెల్షాజర్ కనబడ్డాడు, నెబుకద్నెజర్ కనబడ్డాడు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా కనబడుతున్నారు ఆయనకి, ఇప్పుడున్న మనం కూడా కనబడుతున్నాం ఆయనకి. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా కనబడుచున్నది. హల్లెలూయా. ఎలా కనబడుతుంది చెప్పండి. తేటగా, ఏ మరుగు లేదట, తేటగా కనబడుతుందంట. ఆ కన్నులతోటే బెల్షాజర్ను చూశాడు దేవుడు. ఉదాహరణకి తన అపోస్తలిక వాయిస్ నుండి వచ్చే ప్రతి వాక్యం బుల్లెట్ లాంటిదే. తగిలితే అవతల పడిపోవాల్సిందే. చాలా షార్ప్ ఉంటుంది, చాలా పదునుగా ఉంటాయి దేవుని వాక్యాలు. అన్ని చోట్ల విన్న వాక్యం వేరు, మన దగ్గర మన నుండి రిలీజ్ అవుతున్న వాక్యాలు గన్ షాట్ లాగా బయటకు వచ్చేస్తాయి. సందర్భోచితంగా బయటకు వస్తుంటాయి ఆ రెఫరెన్సులు కానీ, ఆ మాటలు కానీ. బెల్షాజర్ పనులన్నిటినీ దేవుడు తేటగా చూశాడు. నేను అంటున్నాను ఎగ్జాంపుల్, ఉదాహరణకండి. ఇప్పుడు బెల్షాజర్ అనేటువంటి రాజు ఓన్లీ కేవలం పాత్రలు వాడుకుంటేనే ఇంత సీరియస్గా చూసుకి దేవుడు ఆయన లెక్క తీశాడు. జీవితం అనే దేహాన్ని ఇచ్చాడండి. ఈ దేహం ఎవరిది? బాప్తిసం పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, అవునా? ఈ పాత్రలలో నుండి మనము ఈ పాత్ర దేని కొరకు వాడబడుతుందో చూడ్డా. హలో, అన్ని తేటగా చూస్తాడట దేవుడు, తేటగా కనబడుతున్నాయండి ఆయనకి. పాత్రలే కాదు, మన దేహాన్ని కూడా చూసే దేవుడు ఆయన. ఖచ్చితంగా మన లెక్కలు కూడా తేలుస్తాడు ఆయన. ఆయన పేరు ఏం పేరో తెలుసా? జీవము గల దేవుడు. స్తోత్రం చెప్పండి. జీవమున్న దేవుడు ఆయన. ఘనపరచవలసింది దేవుణ్ణండి. అయ్యా నాకు ఇల్లు ఇచ్చినావు, నీకు వందనాలు. ఏం చెప్పాలి? ఎవరిని కనపరచాలి? ప్రభువా ఈ ఉద్యోగం ఇచ్చావు, నీకు వందనాలు. ఆయన్ని కనపరచు. ఎర్ర వీగినావా, లెక్కేస్తాడు. తూకం ఎటు అయితే అటే. కొంతమంది నేను చూస్తుంటాను, మీకు తెలుసా, ప్రపంచాలలో గొప్ప సేవకుడిగా వాడబడినటువంటి దైవజనులు పాస్టర్ కే.ఏ. పాల్ గారు తెలుసా మీకు? గొప్ప దైవజనుడు. ఆయన గురించి మీకు తెలుసా అండి? మీరు ధన్యులు. కే.ఏ. పాల్ గారు తెలుసా? గొప్ప దైవజనుడు. అమెరికా లాంటి అధ్యక్షులు కూడా వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అనేక దేశాల అధికారులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఈ రోజున ఆయన ఒక జోకర్ పీస్ అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఏమో, దేవునికి ఆయనలో నచ్చనిది ఏముందో నాకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను, మన ఇండియన్స్కి ఎస్పెషల్గా భారతీయులకు ఉన్నంత పబ్లిసిటీ పిచ్చి ఎవడికి లేదు సార్. నేను చెప్తున్నాను ఇది కర్రాకండిగా, మన భారతదేశంలో
పబ్లిసిటీ పిచ్చి మనకున్నంత పిచ్చి ఏ దేశంలో బయట ఉండదు. మీరు చూడండి, ఎక్కడికి పోయినా నా పేరే కనబడాలి, ఎక్కడికి పోయినా నా ఫోటో కనబడాలి, ఎక్కడికి పోయినా నన్నే సన్మానించాలి. బిషప్, రెవరెండ్, ఆర్చ్ బిషప్, తాకలు ఇన్ని ఉంటాయి ఒక్కొక్కడికి. వీళ్ళని సభల మీద కాక మీటింగ్లలో పెద్ద పెద్ద డయాసిస్లో వీళ్ళు పిలిచే పిలుపుల కాడ ఏమైనా తేడా వచ్చిందనుకో చంపేసేలు పెడతారు. సన్మానం చేయాలి, పెద్ద పెద్ద దండలు వేయాలి వీళ్ళకి. తెలుసా మీకు? గజమాలలు. నాకు తెలిసి ఈ దైవజనుడు ఏదో దేవుని కంటే ఎక్కువ ఏదో కోరుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో. నేను ఇది కన్ఫర్మ్ కాదు. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? అంటే ఎక్కడో దేవుని ఘనపరచడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బెల్షస్సర్ని అదే కన్నది, నీవు దేవునిగా ఘనపరచలేదు కనుక. అంటే ఆయనకే కాదు మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎవరిని గణపరచాలనుకుంటున్నారు? ఉద్యోగాన్ని బట్టి ఆయననే గణపరచాలి, పనిని బట్టి ఆయననే గణపరచాలి. ఏదైనా సరే ఈరోజున దేన్ని గణపరుస్తున్నారు సార్? మా 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 అమ్మాయి, మా కొడుకు, మా ఆయన. ఎవరు గణపరుస్తున్నాం? ఎవరిని? మనుషుల్నా? ఇంకా కొంతమంది అయితే కుక్కల్ని. అన్నం లేనివాడు అన్నం లేక సత్తుంటే కుక్కలు తెచ్చుకొని ఇంట్లో దానికి ఒక మంచం, ప్రత్యేకమైన మంచం, దానికి ఒక కథ కమాసి. ఓ ప్రభువా, 30,000, 50,000, ₹1,00,000 పెట్టి కొనుకొచ్చుకుంటారు. దానికి వేసే మేత పేడిగ్రీ ఎంతో తెలుసా అండి? 25 కేజీల బియ్యం ₹1,200, ₹1,300 కేజీ ఉంటుంది రేటు. దానికి వేసే రేటు కూడా అంతే ఉంటుంది. దేన్ని కనపరుస్తున్నారో అర్థం కావట్లేదు మనుషులు. జీవితం ఇచ్చింది దేనికి అమ్మా? ఆరోగ్యం కోల్పోవడానికి కారణాలు కూడా దేవుని ఘనపరచలేకపోవడమే కారణం. ఈ రోజున జనాలు ఇన్ని తప్పులు చేసుకుంటూ రోగాలు, సమస్యలు, ఇంట్లో గలిబిలి రాగానే గుర్తొచ్చే దేవుడు తెలుసా? మాంత్రికుడు, జ్యోతిష్యుడు. అసలు తప్పిదం ఏడ జరిగిందో చూసుకోరా. తప్పిదం ఏడ జరిగింది? నువ్వు చేసి ఉంటే, ప్రభు నేను తప్పు చేసి ఉంటే క్షమించు ప్రభు. మాంత్రికులు కడిగి కురుకుతారు, బర్ర. వాడికేం తెలుసు? వాడి బతికి వాడే డమ్మీ ఫీలో. ఇప్పుడు బెల్షస్సర్ పోతే సొల్యూషన్ దొరికిందా? దొరకలా. ఇప్పుడు నువ్వు దేవుని ఘనపరచకుండా ఎక్కడ తప్పిపోయావో చూసుకో. అది చూసుకోలా. బెల్షస్సర్ ఉరికాడు. దేవుని శాసనం వచ్చింది. హల్లెలూయా. ఏంటది? లెక్క రాశాడు, రాసి పెట్టాడు, తేలిపోయాడు. బెల్షస్సర్ మాత్రమే కాదు, ఈ రోజున చాలామంది దేవుని లెక్కలలో తేలిపోబోతున్నారు. విశ్వాసుల ఇళ్ళల్లో నేను చూస్తుంటాను, ప్రార్థనకు వచ్చి ₹10 కానికేస్తారు, బట్టలు మాత్రం ₹1,000 పెట్టి కొనుక్కుంటారు. తెలుసా మీకు? ఎవరిని కనపరుస్తున్నారు? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. యాడికి పోయినా మేమే అందరికంటే మంచిగా కనబడాలి. అప్పులు తెచ్చుకొని మరి బంగారు హారాలు వేసుకుంటుంటారు. ఎందుకు? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరికంటే మేమే ముందు కనబడాలి. పబ్లిసిటీ పిచ్చి. మనం గణపరచాల్సింది ఎవరు సార్? మనకెందుకు ఘనత? మనకెందుకు సార్ ఘనత? మన భారతదేశంలో నేను చూసిన ప్రధానమైన పాపాలలో ఇదొక పాపం అండి. ఈరోజున చాలామంది పడిపోతున్నారు ఈ పాపాలు. పోతే సన్మానం చేయండి ఊరుకోరు ఎవరు. సన్మానం చేయకపోతే పంచాయతీ పెడతారు, గొడవలు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఒకనాడు మాకు చెప్పులు లేవండి వేసుకోవడానికి. ఒకనాడు మాకు ఆరాధించుకోవడానికి చిన్న మందిరం లేదని నేను చెప్పుకున్న వాళ్ళు ఈరోజు నా పబ్లిసిటీలకు అలవాటు పడ్డారు సార్. పేరు పిచ్చిలకు అలవాటు పడ్డారండి. ఏ చోట నువ్వు ఉన్నా నీ పని నా పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ఘనపరచడమే పని కావాలి. సాక్ష్యం చెప్పాలి దేవుని గురించి, దేవుని గురించి ఘనపరచాలి.
ఈ జీవితానికి దేవుడే మూలమని గనపరచాలి. మన గురించి ఎందుకండి డబ్బాలు డాంబికాలు? దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 5:10 చెప్తుంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన దేంతో? దేహం అంటే శరీరంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోతున్నాం. ఎవరు నన్ను అడిగేది లెక్క, ఎవడు నన్ను చూసేది అని అనుకుంటున్నాం. మేము అనుకోకూడదట. ప్రతి ఒక్కరము న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోయే రోజు ఒకటి ఉంది. దానికోసమే మనం భయపడుతూ బతకాలట. ఎందుకు? మీరు అందరూ లోకంలో ఒక మాట, రే డాక్టర్ల చేతిలో పడకూడదురా అంటారా? ఎన్నే ఉన్నారమ్మా, అరే పోలీసుల చేతిలో పడకూడదురా, పడితే ఏం కొట్టుడు కొడతారా అయినా? నేను చెప్తున్నా, జీవము గల దేవుని చేతిలో కూడా పడవద్దు. మరి డాక్టర్ల చేతిలో పడితే ఏముండదు సార్, మందుల బిల్లులు ఎక్కువ అవుతాయి, అంతకంటే ఎక్కువేం కాదు. పోలీసుల చేతిలో పడితే 4 దెబ్బలు ఎక్కువ పడతాయి. ఏం బాబు, అర్థమవుతుందా? కానీ దేవుని చేతిలో పడితే అసలు నువ్వే ఉండవు, నీ రాజ్యమే ఉండదు, నీకు ఇచ్చిన సంపదలే ఉండవు, అన్నీ పోతాయి. ఏది ప్రమాదం? హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికే క్రైస్తవ సమాజంలో చాలామంది దేవుని చేతిలో పడ్డారండి. నిజం, నేను గమనించాను, నాకు తెలిసి అందుకని హెచ్చరికలు చేస్తున్నాను నేను. కావలి వాడి కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అంతే. ఇప్పుడు నూతన ఈ తరంలో ప్రభు రాకడ ఆలస్యమైతే నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఇది చెప్పిన తర్వాత నా దర్శనము, నా భారం మీకు అర్థం కావాలి. ఇప్పుడు నూతన ఆత్మలకు సువార్త చెప్పడం కంటే ఉన్న విశ్వాసులను సంపూర్ణులు చేయడం ప్రాముఖ్యం. ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? వాళ్ళకి చెప్పడం కంటే ముందు ఉన్నోళ్ళు సంపూర్ణులు కావాలి. మనం కాక పర్ఫెక్ట్గా దేవుని భయంతో ఈ భూమి మీద బ్రతికితే రాణులు కూడా మన గురించి, రాణులు కూడా సాక్ష్యం చెప్తారు. బోర్డులు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. మనంగా బతికితే మన గురించి ఆటోమేటిక్గా విట్నెస్ వెళ్ళిపోదు బయటికి. ఇప్పుడు మనం అర్జెంటుగా పేద లోకాన్ని రక్షించే పెద్ద పని చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఎవరి కోసం ఉరుకులు పెట్టాల్సినంత పని కూడా అవసరం లేదు. సువార్త ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఏమైంది? వెళ్ళిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఇప్పుడు ఈ మాట నేను చదివించాను కదా, 2 కొరింథీ 5:10, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోతున్నామట. అంటే ప్రత్యక్షం కాబోతున్నామంటే ఆయన నన్ను చూస్తాడు, నన్ను లెక్క అడుగుతాడనే భయం ఉండాలా వద్దా? ఈ భయం ఉన్నోడు ఖచ్చితంగా దైవికంగానే బతుకుతారండి. ఇది లేని వాళ్ళే హెచ్చలివిడిగా తిరుగుతారు. ఇది లేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదానికి లెక్క ఉందండి, లెక్క చెప్తాడు. తూకం వేసే దేవుడు మన దేవుడు. నీ ప్రతి మినిట్ చూస్తాడు. నేను నిన్ననే పోస్ట్ ఎక్కడో చూశాను. ఏమీ లేనప్పుడే చాలా దైవికంగా భయంగా బతుకుతారండి మనోళ్ళు కదా. చాలా క్రమంగా బతుకుతామంట. అన్నీ వచ్చిన తర్వాత అతిశయాలు పెరుగుతుంటాయి. అతిశయం అంటే గర్వం, లెక్కలేనితనం పెరుగుతుంది. లెక్కలేనితనం ఎప్పుడు పెరుగుతుందో పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది అట. నేను కొన్ని ఫంక్షన్లకి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. నేను ఏం తింటాను, ఎంత తింటాను అంతే పెట్టుకుంటాను. ఏమైనా మిగిలితే మ్యాక్సిమం 5% కంటే ఎక్కువ ఉంటుంది. ఏమైనా మిగిలితే వేస్టేజ్, అందులో మిరపకాయలు, కరివేపాకు ఎలాంటివి తప్ప అన్నం లాంటి విలువైనది ఏది కూడా వేస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడను నేను. కొంతమంది నేను చూస్తుంటాను, అన్నమేమో కొద్దిగా తింటారు, వేస్ట్ ఏమో ఎక్కువ చేస్తారు. ఇదే మోతబరులు
ఇదే మోతబర్లు హోటల్లో టిఫిన్ చేయడానికి పోతే ఊడ్చుకొని తినొస్తారు. అవన్నీ చట్నీ మిగిలితే ఊడ్చుకొని అల్లం చట్నీ అవన్నీ ఊడ్చుకొని తినొస్తారు. తెలుసా మీకు? మరి ఆడెందుకు పారేసేస్తారు? పొగరు సార్, గర్వం. అసలు ఎందుకు అవసరం అంటే మనము ఏ విషయంలో అతిశయపడుతున్నామో చిన్న చిన్న కారణాలు మీకు చూపిస్తున్నాను నేను. ఒకనాడు మనం విలువైన ఏ వస్తువు కొనడానికి కూడా స్తోమత లేని పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం దేన్ని ఎంటబడుతున్నాం, ఎవరిని ఘనపరుస్తున్నాం, ఎంతగా మన జీవితము ఎంతగా దేవుని మహిమపరిచే విషయంలో ఎదిగింది. మన జీవితం ఎదిగిందా తగ్గిపోయిందా? ఆత్మీయంగా తగ్గిపోయిందా ఎదిగిందా? బైబిల్లో దేవుడు ఒక చోట రాశాడు, నన్ను గణపరుచు వాణిని నేను గణపరుస్తాను. నన్ను గణపరిచేవాడిని నన్ను ఎవడు అవమానపరుస్తాడు, దాని అర్థం అదే కదా, వాణ్ణి కూడా నేను వాని అంతు చూస్తాను, నా చేతిలో పడతాడు. వాడు బెల్షస్సర్ పడ్డాడు, నెబుకద్నెజర్ పడ్డాడు, తేలిపోయాడు. అందుకనే బైబిల్లో ఘనపరచుట అనే పదాన్ని నేను చూసినప్పుడల్లా భయపడతాను. ఘనపరచాలి దేవుణ్ణి. మనం దేవుని కంటే ఎక్కువ మన బిడ్డలను కూడా ఘనపరచకూడదు. మన భార్యలను, పిల్లలను, కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వాళ్ళ దగ్గర ఒంటి నిండా బంగారం ఉంది కదా మా అమ్మోళ్ళు పెద్ద తోపులు తురుముగాలని కూడా చెప్పకూడదు. పోతారు వాళ్ళు, తొందరగా రోగం పుడి చేస్తారు. తెలుసా మీకు? బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఏర్పరచబడిన దినాన మంచిగా కిందికి పైకి ఒక లంగోటం వేసుకున్నాడు. సభలో మంచి ప్రసంగం చేశాడట. జనాలు అందరూ చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, మా రాజుగారు గొప్పోటరని. జనాలు నన్ను ఇంత పెద్ద మంచిని అనుకుంటున్నారు, పెద్ద ప్రసంగికుని అనుకున్నారని లోపల కూలుకున్నాడట. అంటే అజయపడ్డాడట. స్తోత్రం, హల్లెలూయా. సాయంత్రం పోయేసరికి పురుగులు బయటకు వెళ్తున్నాయంట. ఇప్పుడు దేవుని మహిమ పరచనందున ఆ మాట చూపిస్తాను. చూడండి, ఆ మాట చూపిస్తాను. హల్లెలూయా. హేరోదు రాజు, ఆ రాజు పేరు 12వ అధ్యాయము 21వ వచనం చదవండి. పన్నెండు 21. అన్నం ఆకలి అవుతుంది ఏమన్నా మీకు? బుర్ర ఎమ్మటే పని చేయాలి. అపోస్తుల కార్యం 12:21. అపోస్తుల కార్యాలు 12:21, 22. న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెని గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. సపడు కూడా దేవునికి మహిమపడతాం. హల్లెలూయా. ఎవరిని మహిమపరచాలి అంటే అక్కడ చూడండి, ప్రభు దూత అతనిని మొత్తెను అని అంటే దేవుని మహిమపరచిన వాళ్ళందరినీ ఒక దూత చూస్తుందని అర్థం. దేవుని మహిమపరచిన వాళ్ళని, సొంత మహిమను ఎత్తుక్కుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. పాటలు పాడతారు, ఎవరన్నా ఎట్ట పాడినా అమ్మా ఏమడుగుతుంటారు, బాగా పాడేనా? ఇక భజన చేసే కొంతమంది బృందం ఉంటారు. అంటే ఇది పొగడతలంటే ఇష్టం కాబట్టి నేను భజన వేస్తుంటారు అనమాట. భలే పాడేవు సిస్టర్, భలే పాడేవు బ్రదర్ అనగానే వీళ్ళకి వేసి ఇక్కడికి లేస్తారు. ఇట్లా లేస్తుంటారు, ఉంటారు. అందుకనే సింగర్లు అందరూ గర్విష్ఠులు అవుతారు. మీరు చూడండి, పాటలు పాడవచ్చు నాకు అనుకున్న వాళ్ళంతా గర్విష్ఠులు అవుతారు. చివరికి రోగాలు పుట్టేది వీళ్ళకే. నిజం. మీరు చూడండి, ఒకప్పుడు మా అమ్మాయి మంచిగా పాటలు పాడేదండి, ఒకప్పుడు మా అబ్బాయి బాగా పాటలు పాడాడు, ఇప్పుడు పాడు. ఎందుకో తెలుసా? గర్వం వచ్చేది దానికి. పడిపోయాడు అని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని మహిమపరిచే వాళ్ళే దేవుని చేతిలో ఉంటారు. మహిమపరచిన వాళ్ళంతా భక్తిహీనుల లిస్టులోనికి వెళ్ళిపోతారు. ఏ రోజు దేవుని మహిమపరచలేదు కనుక ఏం చేశాడు? బొత్తితే పురుగులు పడి తెచ్చాడట. హల్లెలూయా. అందుకని ఎవరైనా మనల్ని పొగిడి అమ్మా మంచి భలే వంట చేసినావు నువ్వు మేరమ్మ గారు అనగానే అట్లా వంగిపోకూడదు. అవసరం లేదు. అవునా? నా న్యాచురల్గా ఎట్నే ఉంటా. దేవుని దయ్యయ్య, దేవుని కృప అంటేనే మనకెందుకు సార్? హల్లెలూయా. ఏం చేసినా మనము దేవుడికే మహిమ రావాలి, దేవునికే మహిమ ఘనత రావాలి మన జీవితం ద్వారా.
సార్ మీరు మంచిగా పాటలు పాడతారు, మా దేవునికి మహిమ. బ్రదర్ మంచిగా బైబిల్ చదువుతారు, మీరు దేవునికి మహిమ. మీరు మంచిగా దేవుని మందిరానికి పోరు, దేవరమ్మ దేవునికి మహిమ. చాలు సార్, అది కూడా దేవునికి మహిమే. సామెతల గ్రంథం 15:11. సామెతలు 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. కనబడతాయా లేదా? కొంతమంది ఉంటారు కన్నింగ్ ఫెలోస్, మేము అనుకునే ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ అన్నీ కనబడతాయండి దేవునికి. హల్లెలూయా. కొంతమంది సత్యదాకా ఎవరికి అర్థం కాదు తెలుసా మీకు? సత్యదాకా అర్థం, కన్నింగ్ ఫెలోస్, మహా గుట్టు కొట్టారు. ఇలా గుట్టు అంతా దేవుని చేతులు ఎప్పుడో రట్టు అయిపోయింది. అవునా? గుట్లు ఉండకూడదు, గుట్టలే పేరుతుంటాయి. దేవుడు ఏమంటున్నాడు? తేటగా కనబడుతుందట. హల్లెలూయా. తేటగా అంటే అమ్మా, తేటగా అనే పదం ఎంత స్పష్టంగా ఉందంటే, 1 తిమోతి పత్రిక 5:24-25 కూడా చూడండి అమ్మా. మొదటి తిమోతి 24-25. చదవండి. 1 తిమోతి. మరి కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. స్తోత్రం చెప్పండి. అన్నీ అంటే పుణ్యం కనబడుతుంది, పుణ్యం కూడా ఉంది దేవునికి, అన్నీ కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. పాపాలే కాదు, పుణ్యాలు కూడా కనబడుతున్నాయి. బైబిల్లో ఇవన్నీ రాసుకుంటున్నారా? రెఫరెన్స్లు శామ్యుల్ రాసుకోవట్లేదా? ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు, రాసుకోవాలి కదా. దొరకవయి మీకు, దొరకవు రిఫరెన్సులు దొరకవు, మీరు ఎదిగినా దొరకవు మళ్ళీ మీకు. పాపాలు కనబడుతున్నాయి దేవునికి. స్తోత్రం. దీన్ని బట్టి ఏమర్థమైంది ఫైనల్గా? అన్నమా ఏం కనబడుతున్నాయి దేవునికి? నన్నమ్మా ఎర్రగట్టు కనబడుతుంది ఉన్న అమ్మాయికి. ఎవరు కనబడుతున్నారు? దేవునికి ఏం కనబడుతున్నాయి? అన్నీ తేటగా కనబడుతున్నాయి. రాజు అయిన బెల్షస్సర్నే చూసినాడు దేవుడు. రోజున రేకుల కింద, డాబాల కింద మనం ఏది మాట్లాడుతున్న అన్నీ కూడా దేవుడు చూసే దేవుడు. ఆయనకు తెలియని మర్మం అంటే ఏమీ లేదు. మనం ఒకటే, దేవుని మహిమపరచకుండా చేసే ప్రతిదాన్ని దేవుడు సీరియస్గా చూస్తాడు. హల్లెలూయా. మన ఇల్లు కట్టుకున్నా దేవుని మహిమపరచాలి, పెళ్లి చేసుకున్నా దేవుని మహిమపరచాలి, ఉద్యోగం చేసినా దేవుని మహిమపరచాలి. ఇంకా దేన్ని మహిమపరిచినారా అదంతా మీకు శూన్యం, మీకు జీరో అవుతుంది. నేనే చెప్తున్నాను ఒకసారి. మనుషులను ఎప్పుడు ఘనపరచకూడదు. అందరం ఒకసారి లేచి నిలబడదాం.